హాయ్ గైస్, టొవినో థామస్ అండ్ టామ్ చాక్కో లీడ్ రోల్లో నటించిన నీల వెలిచం మూవీ బాగుందా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయ్యి మలయాళంలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆహావాడు దీన్ని భార్గవ నిలయంగా టైటిల్ మార్చి స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చాడు. ఆహాలోకి వచ్చిందంటే మనకైతే అర్థమైపోద్ది మూవీ ఎలా ఉండబోతుందో. అయితే ఈ మూవీకి నెగిటివ్ అంటే ఫ్లాప్ టాక్ వచ్చింది, అలానే రేటింగ్ కూడా లేదు. అంతా మన తెలుగులో కూడా అందరూ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అయినా సరే ఈ మూవీలో టొవినో థామస్ గారు యాక్ట్ చేశారు కాబట్టి ఈ మూవీ చూడాలని నేనైతే చూసాను. ఎందుకంటే ఇంతకుముందు టొవినో థామస్ గారు ప్రతి ఒక్క మూవీ నేనైతే చూసా. కేరళ ఫ్లడ్స్ కావచ్చు, అన్విసిప్పిన్ కందిత్తుం, అలానే తల్లుమల, ఫారెన్సిక్, మిన్నుల మురళి మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. ఆ మూవీస్ తెలుగులో లేకపోయినా కొన్ని మూవీస్ అయితే నేను మలయాళం సబ్ టైటిల్స్తోనే చూసాను. నాకైతే చాలా బాగా అనిపించాయి మూవీస్ అన్నీ. అండ్ ఈ మూవీ కూడా నన్ను అంటే అందరూ నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా సరే నాకు బాగుంటుందేమో అనే హోప్తో చూసా. కాకుంటే మూవీ అయితే నాకు డిసప్పాయింట్ చేసింది గైస్. మూవీ అయితే ఏం బాగాలేదు, అంటే కాన్సెప్ట్ వైజే అసలు బాగాలేదు. కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే భార్గవ నిలయం ఎందుకు పెట్టారంటే టైటిల్, మన హీరో బషీరు ఒక బంగ్లాని అయితే కొనుక్కుంటాడు. బంగ్లా కొనుక్కొని ఆ బంగ్లాలోకి స్టే చేయడానికి వెళ్తాడు. స్టే చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని అంటే కిటికీలు తెరవడం ఆటోమేటిక్గా, అలానే లైట్స్ ఆఫ్ చేయడం, అలా దెయ్యం ఉండే సూచనలు అయితే కనిపిస్తుంటాయి. తర్వాత మన హీరోకి అక్కడ దెయ్యం ఉంది అని తెలుస్తుంది. తర్వాత స్టోరీ ఎలా తీసుకెళ్తారంటే ఆ దెయ్యము అసలు అక్కడ అంతకుముందు ఎవరు నివసించే వాళ్ళు, అక్కడ దెయ్యంలో ఎలా మారారు, అక్కడ ఎవరు చనిపోయారు, ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇప్పుతారనమాట. ఆ హీరో దెయ్యం గురించి తెలుసుకుంటాడు. ఇక్కడే మూవీ అయితే పోయింది గైస్. అలా కాకుండా ఆ బంగ్లాలోకి వచ్చిన దెయ్యాన్ని ఆ బంగ్లా ఎలా అయినా కొనుక్కున్నాడు కదా, ఆ డబ్బులు వేస్ట్ అవ్వకూడదని ఆ బంగ్లా నుంచి దెయ్యాన్ని ఎలా బయటికి తీసుకువెళ్ళాడు అనే వేలో మూవీ తీసుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ తీసారు, నాకైతే నచ్చలేదు. మూవీ కూడా చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ మధ్యలో ఊరికినే రొమాన్స్ సీన్స్ పెట్టారు. అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మీరు ఫ్యామిలీతో చూడాలంటే అసలు చూడొద్దు, మూవీ అయితే రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఇక్కడ మన తెలుగులో ఈ మూవీ అయితే 2 hours 8 minutes ఉంది, మలయాళంలో వచ్చేసరికి 2 hours 13 minutes ఉంది మూవీ రన్ టైం వచ్చేసరికి. మనం స్కిప్ చేసి చూస్తే ఒక 1 hour 45 minutesలో అయితే మూవీ అయితే చూసేవచ్చు. మూవీ అయితే నాకైతే నచ్చలేదు. లేదు మీరు చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. అండ్ ఇది ఈ మూవీ రివ్యూ అయితే. ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.